మున్సిపల్ ఎన్నికల వేళ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బుజ్జగించే ఆపరేషన్ సక్సెస్ అయినట్టేనా? సీనియర్ మంత్రులు జీవన్ రెడ్డికి ఏం ఆఫర్ ఇచ్చారు? దానికి ఆయన సుముఖత వ్యక్తం చేశారా? ఇకపై జగిత్యాలలో సంజయ్ కుమార్ వర్గంతో జీవన్ రెడ్డి కలిసి పనిచేస్తారా? ఏడాదికి పైగా నియోజకవర్గంలో నెలకొన్న అనిశ్చితికి ఎట్టకేలకు శుభం కార్డు పడిందని అనుకోవచ్చా? ఇంతకీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం ఆలోచిస్తున్నారు? మున్సిపల్ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. అందుకే ఏ ఒక్క మున్సిపాలిటీని కూడా నిర్లక్ష్యం చేయకూడదన్న పంతంతో కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే కొంతకాలంగా రెండు వర్గాలుగా చీలిపోయి ఉన్న పార్టీకి మరమ్మతులు చేసుకోకపోతే మున్సిపల్ ఎన్నికల్లో ఆ ప్రాంతంలో భారీగా నష్టపోవడం ఖాయం. జగిత్యాలలో ఏడాదిగా ఒక విధమైన అనిశ్చితి నెలకొని ఉంది. సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ఎన్నో విజయాలను అందించిన నియోజకవర్గం ఇది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ గెలిచారు. ఎన్నికల తర్వాత సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంతో అంటకాగుతున్నారు. ఆయన్ను కాంగ్రెస్ పార్టీ చేరదీయడం, అది కూడా తనను మాట మాత్రంగా సంప్రదించకుండా ఆదరించడం జీవన్ రెడ్డికి మంట పుట్టించాయి. ఏళ్ల తరబడి సంజయ్ అవినీతిపై పోరాటాలు చేస్తోంటే ఆయన్ను తీసుకువచ్చి తన పక్కన పెడతారా అని జీవన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. అటు సంజయ్ కుమార్ కూడా జీవన్ రెడ్డి వైఖరితో అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ నాయకత్వం మాటలు నమ్మి వస్తే తనను ఒంటరిని చేస్తారా అని ఆయన పార్టీ పెద్దల దగ్గర తన మనసులోని మాట బయటపెట్టారట. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ వర్గాలు రెండూ కలిసి పనిచేస్తే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయొచ్చని, లేదంటే బీఆర్ఎస్, బీజేపీలు అక్కడ పాగా వేసే ప్రమాదం ఉందని కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు హెచ్చరించారట. దాంతో జీవన్ రెడ్డితో సన్నిహితంగా ఉండే మంత్రులను పంపించి జీవన్ రెడ్డిని బుజ్జగించే పనిలో పడింది పార్టీ నాయకత్వం. ఎంతో సీనియారిటీ ఉన్న జీవన్ రెడ్డికి ప్రభుత్వంలో కీలక సలహాదారు పదవిని కట్టబెడితే జగిత్యాల సమస్యకు పరిష్కారం దొరికినట్లేనని పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనను జీవన్ రెడ్డికి వినిపించారట. అయితే ఆయన ప్రభుత్వ పదవికి ఏమంటారో ఇంకా తెలీదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను ముగించుకుని వచ్చిన వెంటనే జీవన్ రెడ్డి ఇష్యూపై దృష్టి సారించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.